ఆ తర్వాత మరొక ప్రశ్న 356. ప్రపంచంలో నిద్ర ఎందుకు ఉండాలి? ప్రపంచంలో జీవులందరూ ఎందుకు నిద్రపోతున్నారు? నిద్ర ఎందుకు ఉండాలి అని అడిగారు. భగవాన్ అన్నారు, పాపం వల్ల అందరూ నిద్రపోవాల్సి వస్తుంది అన్నారు. అయితే దానిని నాశనం చేయొచ్చా? మనం ఆ పాపాన్ని నాశనం చేయొచ్చా? చెయ్యొచ్చు. అయితే మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, ఫలము అనుభవిస్తేనే గాని అది పోదు అంటారు కదా భగవాన్ అన్నారు ఒక ఆయన. అప్పుడు మహర్షి అంటున్నారు, అయితే ఇక దైవభక్తి ఎందుకు? నువ్వు ఫలవంతి అనుభవం చేస్తే కదా ఆ ప్రారంభం పోతుంది, ఇంక భక్తి ఎందుకు? ఇంకా భక్తి, దేవుడిని ఇంక భక్తి చేయడం ఎందుకు? ఏదో కష్టమో సుఖం ఏది ప్రారంభంలో అది వచ్చేసినట్టు అనుభవించేస్తే ఇక భక్తితో పనే ఉంది అన్నప్పుడు ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు, నిద్రని ఎలాగ నశింప చెయ్యాలి? ముందు ప్రశ్నే మళ్ళీ, నిద్ర పాపం వల్ల అన్నారు కదా భగవాన్, ఈ నిద్రని ఎలాగ నశింప చెయ్యాలి? మహర్షుల వారు అంటున్నారు, దాని కార్యాలు వాని ఫలితాలు తెలుసుకోకుంటే సరి. వెంటనే మీరు అడగాలి. నేనే ప్రశ్నని కల్పించి మీలో ఒక ప్రశ్నని కదిలించి ఇది కదా అని చెప్పక్కర్లే. అమ్మా అదే అర్థం కావట్లేదమ్మా. అర్థం కాలేని ఇప్పుడు నోరు లేదా అడగడానికి? నేనే అడగాలి మళ్ళీ మిమ్మల్ని. అర్థం కాలేదని అడగచ్చు కదా, మరి వాళ్ళు అడుగుతున్నారు కదా. నిద్రని ఎలాగా నశింప చెయ్యాలి అని అడిగాడు ఆయన. పాపం వల్ల నిద్ర అన్నారు కదా, అంటే నిద్ర యొక్క కార్యాలును దాని ఫలితాలు తెలుసుకోకపోతే సరి అన్నారు. నిద్రలో కార్యాలే ఉంటాయి, కార్యాలే ఉన్నప్పుడు ఫలితాలే ఉండవు కదా అనిపిస్తుంది మనకి. మరి ఇక్కడ నిద్ర అన్న దాన్ని భగవాను ఏది లక్ష్యంగా పెట్టుకుని వాడారో కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అదేలాగ స్వామి అన్నాడు పృచ్ఛకుడు. అంటే భగవాన్ అన్నారు, విచారణ వల్ల అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమయ్యింది? నిద్ర నశింప చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అంటే నిద్ర అంటే ఏమిటి అని విచారణ చెయ్యాలి. నిద్ర వచ్చేసింది, నిద్రపోయాను, మెలకు వచ్చేసింది, లేచిపోయాను అనుకుంటాం కదా. అసలు నిద్ర అంటే ఏమిటి, వెలుగు అంటే ఏమిటి? ఈ రెండింటికి మధ్యలో కళ ఒకటి ఉంది. అదేమిటి? ఎందుకు ఇవి కలుగుతున్నాయి? అవి కలిగినప్పుడు ఎవరికి కలుగుతున్నాయి? అవి కలిగినప్పుడు ఎవరికి కలుగుతున్నాయో అతడి యొక్క కార్యాలు దాని ఫలితాలు ఎలా ఉంటాయి అని విచారణ చెయ్యాలి. నాకు నిద్ర వచ్చిందండి, నిద్రపోయాను అంటావు. మెలకు వచ్చేసిందండి, లేచాను అంటున్నావు. కళ వచ్చేసింది అంటున్నావు. వాటికి అవే వచ్చేస్తున్నాయి. అవి నువ్వు తెచ్చుకుంటున్నావా? లేదు. అస్సలు కొంచెం కూడా గొప్ప పండితులకైనా ఈ విషయంలో ఏమాత్రము అవగాహనే ఉండదు. దాని గురించి ఆలోచించాలి అన్న సంగతి కూడా తెలియదు. నిద్ర వచ్చింది కాబట్టి నిద్రపోయాము, మెలకు వచ్చింది కాబట్టి లేచాము, కళ కూడా అలాగే వచ్చింది అంటే వచ్చింది. ఎలా వచ్చింది? ఎవరైనా పంపించారా? లేదు. అదే వచ్చిందా అని ఎవరు ఆలోచించరు కదమ్మా. అవునమ్మా. ఆలోచించకపోవడమే అజ్ఞానము. అదే నిద్ర. అది పాపం వల్ల కలుగుతుంది. లోపల పెద్ద పాపాలుంటే ఇదిగో ఇలాంటి అజ్ఞాన నిద్ర. అసలు ఏమిటిదని ప్రశ్నించాలని కూడా తెలియకపోవడమే అజ్ఞానం. ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఇప్పుడు తెలుస్తుంది. అది పాపం వల్ల. అది పోవాలంటే ఎలాగా? నిద్ర అంటే ఏమిటి? ఆ నిద్రలో అసలు నిద్ర ఎందుకు వస్తోంది, నిద్ర అంటే ఏమిటి అని కనుక గుర్తిస్తే
నిద్ర ఎవరికి అని ప్రశ్న కలిగితే నాకు అని తెలిస్తే అప్పుడు ఆ నిద్రలో నేనేం చేస్తున్నాను, నా కార్యాలు ఏమిటి, దాని ఫలితాలు ఏమిటి అని దాన్ని పట్టి, అంటే నిద్రలో కలలాగా దాన్ని జరుగుతున్నాయి. అజ్ఞానం అనే నిద్రలో, తన్నుగని అజ్ఞానం అనే నిద్రలో నిద్ర, కళ, మెలకువ అన్న సంగతులు నిన్ను నువ్వు ఎరిగితే నిద్రే లేదు. పాపం వల్ల నిన్ను నువ్వు మరిచిపోయావు, అదే నిద్ర. ఆ అజ్ఞానం అనే నిద్రలో కళ, మెలకువ, మరి దానిలో ఒక నిద్ర, ఈ మూడు జరుగుతున్నాయి. అవునా? ఇది మూడు ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు. నేను అప్పుడు నాకు అంటావు కదా, నేను ఎవరినంటే ఇది మూడు కలుగుతూ తొలుగుతూ ఉండగా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క రకమైన వ్యవహారాలు, ఒక్కొక్క ఫలితాలు పొందుతున్నాను అనుకుంటున్నాం మనం. ఈ ఒక్కొక్క రకమైన వ్యవహారాలు, ఒక్కొక్క రకమైన ఫలితాలు పొందుతున్నవాడు ఎవడు అని చూస్తే ఏమవుతుంది, ఆ కార్యాలు గాని ఆ ఫలితాలు గాని తనకి లేనే లేవు అని తెలుస్తుంది విచారణ వల్ల. తాను ఈ మెలకువ, కళ, నిద్ర అనేటువంటి మూడు కలిగి తిరుగుతూ ఉండగా వాటిలో అనేక వ్యవహారాలు, ఫలితాలు కలుగుతూ ఉండగా అవి కలిగి తొలిగేవేనని తాను శాశ్వతంగా ఉన్నవాడని తెలుసుకోవడమే ఈ విచారణ వల్ల ఈ అజ్ఞానమని నిద్రపోతుంది. ఇది దీని సమాధానం.